చెట్ల పాదులు ఇలా పెట్టానండి నేను. నమస్తే. చూడండి, ఇది బెండ. ఇంతవరకు బెండ పెట్టాను. అది కాకర అల్లుకుంటుంది. పోతే ఇది చిక్కుడు, గోరు చిక్కుడు. తర్వాత ఇది పప్పు చిక్కుడు అండి. ఇది పప్పు చిక్కుడు, అది పప్పు చిక్కుడు, అది పొట్ల, అది బీర, ఇది సొర, అది బొప్పాయి మొక్కలు. ఇవన్నీ బీర తీగలండి. బాగా అల్లుకుంటున్నాయి. ఇట్లా తాడులు కట్టి పైకి అల్లిస్తాను. వరుసగా అల్లుకుంటూ ఉంటాయి. ఈ కూరగాయల మొక్కలు అంటే ఇలా వేస్తున్నాను, ఇలా అల్లుకుంటాయి. మరి ఇక్కడ చూస్తే శంకు పూలు, చక్కగా శంకు పూలండి. ఇదంతా పెద్ద పొదలాగా చక్కగా. ఇవి అప్పుడప్పుడు టీలో వేసుకుంటాను. అవి అప్పుడప్పుడు వేసుకొని తాగుతూ ఉంటాను. 4 పూలు వేసి నీళ్ళల్లో తాగుతాను. తర్వాత ఇది చామంతి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చామంతులు ఇంకా పూలు రాలేదు. దీనిలోనే ఇదొక బచ్చలి ఆకు, షుగర్కి. ఇదండి. ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత బాగుందో. ఇంత అవేనండి. ఇవన్నీ చామంతులు, కనకాంబరాలు. ఇది కనకాంబరాలు. ఇది మీకు తెలుసు కదా. ఇవి గులాబీ. ఇప్పుడిప్పుడు వస్తున్నాయి గులాబీ. పోయిన సంవత్సరం పెట్టిన మొక్కలు. ఇది క్రోటన్, అది గోంగూర. ఇది ఈ సంవత్సరం పెట్టిన మొక్కలండి. ఇలా పెట్టాను. ఇవి కొన్ని పోయిన సంవత్సరానికి తీసి డబ్బాల్లో పెట్టేసాను, సరిగా రాలేదని. ఇదిగోండి మందార, వంగ మొక్కలు, ఇది మీకు తెలిసే ఉంటుంది. నిమ్మగడ్డి బతుకుతుందో లేదా అన్నట్టు పెట్టాను. చక్కగా బతికింది. ఇది మందార. ఇది పైడిపత్తి మందార అంటారు కదా, ఇష్టంగా తెచ్చుకున్నాను. ఇవ్వండి గులాబీలు. ఇది మల్లె. ఇది గులాబీ, ఇది మల్లె. ఇదంతా మల్లె పొద. అది గులాబీ, అవి చామంతులు, మల్లె. ఇవి మొన్న పెట్టామండి కనకాంబరం మొక్కలు. ఇలా టబ్లో పెట్టాను. ఇదంతా చామంతులు. ఏ కలర్ వస్తుందో. పోయిన సంవత్సరం మొక్కలండి, ఈ సంవత్సరం నేను పెట్టలేదు. ఇది మల్లె, ఇది విరజాజి. చక్కగా పోస్తుందండి విరజాజి. ఇవి గడ్డి పూలండి. వస్తాయి చూడండి ఎంత చక్కగా. అసలు ఈ గులాబీ ఎంత చక్కగా వచ్చిందో చెప్పలేము. గులాబీ ఎంతో బాగున్నాయి. ఇది గులాబీ. ఈ మల్లెలు రకరకాల మల్లెలండి. ఇదేంటో పేరు నాకు తెలియదు. ఇదిగోండి చామంతులు. ఇది సెంటు మల్లె అంటారు కదా. ఇదో చుక్క కూర, పాలకూర కలిపేసాను. ఇది క్రోటన్. ఇవి బంతి చెట్లు, ఎరువు కలిపి ఇట్లా వేసాను. చక్కగా వస్తున్నాయండి. అది స్వీట్ లెమన్ మొన్న పెట్టాను. ఇదిగోండి గులాబీ. ఎంత బాగుందో. మొక్కలు వస్తున్నాయి. ఇదొకటి. ఇది గులాబీ. చూడండి అంటే వర్షానికి వాలిపోయినట్టున్నాయి. చాలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇది లిల్లీ. ఈ ఫ్లవర్ చూడండి అసలు ఎంత బాగుందో చెప్పలేము.
కదా, చాలా బాగుంది. ఇవో 10 పూలలాగా పూసాయండి. ఇది చిలక ముక్కులు అంటారు కదా, ఇది క్రోటన్. పోతే ఇవి గులాబీలు ఇలా టైర్ పెట్టి మట్టి ఎరువు అంతా మిక్స్ చేసి ఇలా పెట్టానండి. చూడండి, వారం రోజులు అవుతుంది పెట్టి. అయితే వీటికి ఎరువు మాత్రం మంచిగా వేసుకోవాలండి. జామ వస్తుంది. నందివర్ధనంలో ముద్దండి ఇది, చాలా గులాబీ పువ్వులాగా వస్తుంది. ఇది యాలుక, ఇది క్రోటన్. ఇదిగోండి చిట్టి గులాబీ చక్కగా వస్తున్నాయి, మంచి రెడ్ కలరు థిక్గా వస్తాయి. ఇవి బంతి, విరజాజి. ఇదో విరజాజి అండి, పెద్ద చెట్టు అయితే కొట్టేస్తాను, ఎప్పుడు చిన్నగా ఉంది, చాలా పెద్దది విరజాజి. బాగా ఇవి వస్తున్నాయండి పురుగులు. ఇది చామదుంప, ఇది క్రోటన్, ఇది మామిడల్లం. ఇంక చెప్పేది ఏముందండి, మీకు తెలిసిందే. ఇదేమో కమలపాకు, లోపలికి కూడా వెళ్ళదు. దాంట్లో గోడకి ఇది పసుపు అండి, అది కూడా ఇవి ఆలుక. ఇది కాగితం పూల చెట్టు, బోగనవిల్లి, అది బోగనవిల్లి. ఇవి మందారాలండి, ఒంట్రెక్క మందార, రెడ్డి మందార, ఎర్ర మందార, ఒంట్రెక్కది, పసుపు, తెలుపు 3 కలిసి ఉన్నాయండి ఇలాగా. ఇదేమో ముద్ద మందార. ఇక్కడ పెట్టేనది పెద్ద చెట్టు వస్తే అది ఎండిపోయింది. ఇది ఒకటి, ఇది చిన్న మల్లె అంటే పెట్టాను. ఇది యాపిల్ మొక్క అండి, చక్కగా వస్తుంది. ఇన్నాళ్ళు సరిగా రాలేదు, దీని పక్కన వేరే చెట్టు ఉంటే అది తీసేసాక ఇది బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో, కొత్త ఇగుర్లు పెట్టుకొని చాలా బాగా వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఇదొక అవేంటి చిన్న చిన్న పూలు కంకల్లాగా వేసి పూలు వస్తాయండి దీనికి, చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయి. వైట్ చుక్క మల్లె ఏదంటారు అది. ఇది పెద్ద చెట్టు అవుతుందని ఉంచేసాను, చిన్న మొక్క పెడితే ఇంత పెద్దది అయిపోయింది. ఇది మై గార్డెన్ అండి, చాలా బాగున్నాయి. నాకైతే మొక్కలు పిచ్చి, ఇలా పెంచుకుంటున్నాను. దీనికి మీరు వేయాల్సిన ఎరువు, మన కూరగాయలు, రోజువారీ కూరగాయలు తరిగి పెట్టిన చెత్తా చెదారం అంతా, బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ, పెరుగు, ఏవి మిగిలితవి అవన్నీ కలిపేసి రోజుకు ఒక పాదికి పోయండి. అది కొంచెం కుండీల్లోనైనా మట్టి పక్కగా తీసేసి, ముక్కలు ఏమన్నా కూరగాయల ముక్కలు అవి ఉంటే వేసేసి ఆ నీళ్లు పోసేసి మట్టి కమ్మేసేయండి, చక్కగా ఎరువు అవుతుంది రోజుకొకటి. అప్పుడు మళ్ళీ ఈ కుండీలన్నీ తిరిగి వచ్చేలాగా 15 రోజులు 20 రోజులు పడుతుంది. అప్పుడు మళ్ళీ అట్లా వేసేయండి, చాలా బాగుస్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. ఓపుకుంటే అప్పుడప్పుడు కొంచెం కుళ్ళగించండి, అంటే లూజ్ చేయండి, పాది నీళ్ళు పెట్టండి అంతే. ఇప్పుడు వర్షాకాలం పెద్ద నీళ్ళు పెట్టే పని లేదు, మొక్కలు పెరిగే సమయం ఇదే కాబట్టి అందరం పెట్టుకోవడం చాలా మంచిది. తప్పకుండా చేస్తారు కదా. ఓకే.